ఆకాశవాణి. సమయం రాత్రి 8 గంటలు కావస్తుంది. ఒక అందమైన ప్రేమ కథతో మీ ముందుకొచ్చాను. నేను మీ చల్లా సాయి కిరణ్. స్టోరీ వింటూ వింటూనే వెళ్ళి మన అనగనగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మీరు వినబోతున్న కథ నన్ను దోచుకుందు అంటే మొదటి భాగం. ముందుగా కథ చెప్పే ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు కార్తిక్, 25 years old. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లోనే. అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. పొద్దునే లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి రావడం. వీక్ అంతా ఆఫీస్, వీకెండ్ పార్టీస్. లగ్జరీ లైఫ్. డబ్బుకి లోటు లేదు. లైఫ్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఉంటుంది నా లైఫ్. చెప్పడం మర్చిపోయాను, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. తను కూడా నా ఆఫీసే. కాలేజ్ నుంచి తెలుసు నాకు. కాలేజ్లో నా క్రష్ కూడా. చాలా కష్టపడ్డాను అప్పట్లో తను ఇంప్రెస్ చేయడానికి. కానీ అప్పుడైతే ఏం వర్కౌట్ కాలేదు. కాలేజ్ అయ్యాక నేను ఆఫీస్లో జాయిన్ అయిన 1 yearకి తను మా ఆఫీస్ జాయిన్ అయింది. అంతేకాదు, ఆఫీస్కి వచ్చాక తను నా టీమే అవ్వడం, మిగిలిన టీమ్మేట్స్ అందరూ వర్క్ ఎస్కేప్ అవ్వడం, ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి నాకు. ఈ ఇన్సిడెంట్స్ వల్ల చాలా క్లోజ్ అయింది తను. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదా, దీప. ఆగండి, వీడేంటి కార్తీక దీపం కథ చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. నిజంగా తన పేరు దీప. అయ్యో, నిజంగా నిజం. కానీ వంటలక్క కాదు. తను ఒక పక్కా 21st century అమ్మాయి. నేనంటే చాలా ఇష్టం అని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ నుండి ఇప్పటిదాకా ఇద్దరం ఎప్పుడు ఒక్కటే టీంలో ఉన్నాం. నన్ను వదిలి వేరే టీంలోకి వెళ్ళేది కాదు తను. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. తను చాలా ప్రాక్టికల్ అమ్మాయి. 6 months అయింది మా రిలేషన్ స్టార్ట్ అయ్యి. చెప్పాలి అంటే ఒక పర్ఫెక్ట్ లైఫ్ నాది. కానీ ఎందుకో తెలీదు, అప్పుడప్పుడు ఏదో తెలియని ఎంప్టీ ఫీలింగ్. అదేంటో అర్థమయ్యేది కాదు. ఇంకొన్ని రోజుల్లో దీప గురించి ఇంట్లో చెప్పేద్దాం అనుకుంటున్నా. కానీ ఈలోపే ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది నా లైఫ్లోకి. వైష్ణవి. పేరులాగానే చాలా అందంగా ఉంటుంది. మా టీంలో న్యూ మెంబర్. ఎక్కువ మాట్లాడదు, కానీ వర్క్ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తనలో ఫస్ట్ నచ్చేది తన డ్రెస్సింగ్ సెన్స్. చాలా ఎలిగెంట్గా, చూడగానే వావ్ అనిపించేలా ఉంటుంది. కానీ అదేంటో దీపకి ఫస్ట్ డే నుంచి వైష్ణవి నచ్చలేదు. ఎప్పుడు నాతో అనేది, అమ్మాయికి పొగరు ఎక్కువ మాట్లాడుతూ అది ఇది అని. సర్లే ఎంతైనా అమ్మాయిలు కదా అని వదిలేశాను నేను. దీపకి ఆ ఒపీనియన్ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. కానీ నాకంటూ వైష్ణవి గురించి ఒక పర్టికులర్ ఒపీనియన్ ఏం లేదు. కానీ ఒకరోజు అది బాగా చేంజ్ అయింది. ఆ రోజు దీప వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంది. నేను మాత్రం ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ అవర్స్ అయితే అయ్యాయి, కానీ వర్క్ మాత్రం పెండింగ్ ఉండిపోయింది. ఇంకా నేను లేట్ నైట్ వరకు ఉండిపోయాను. ఆ రోజు వైష్ణవి కూడా నాతో పాటు ఉంది. నేను వెళ్ళమని చెప్పినా వినలేదు. కానీ నిజంగా తను ఉండడం వల్ల వర్క్ చాలా ఫాస్ట్గా ఫినిష్ అయింది. ఇంకా ఫైనల్గా ర్యాపప్ చేసి మేనేజర్కి మెయిల్ చేశాను. అప్పటికే టైం నైట్ 11 అయిపోయింది. వైష్ణవి, నేను డ్రాప్ చేయనా అని అడిగాను. లేదు, నేనే వెళ్ళిపోతాను అంది తను. సరే అని నేను పార్కింగ్లో అటుకెళ్ళి కార్ తీసుకొచ్చాను. వచ్చి చూస్తే రోడ్డు మీద క్యాబ్స్ కోసం చూస్తుంది. ఇలా కాదులే అని తన పక్కన కార్ ఆపి రమ్మన్నాను. సిచ్యువేషన్ తనకు కూడా అర్థమైంది అనుకుంటా. సైలెంట్గా ఎక్కి కూర్చుంది. నేను చిన్నగా నవ్వుకొని యాక్సిలరేటర్కి పని చెప్పాను. సో వైష్ణవి, ఎక్కడ డ్రాప్ చేయాలి అడిగాను నేను. అడ్రస్ చెప్పింది. యాక్చువల్గా అది మా ఇంటికి చాలా లాంగ్ రూట్. పర్లేదులే అని కార్ స్టీరింగ్ అటు తిప్పాను. అప్పటికే నైట్ 11:30 దాటింది టైం. నాకు కార్లో FM వినడం అలవాటు. ఆన్ చేశాను. రెట్రో సాంగ్స్ టైం అనుకుంటా. 1950s సాంగ్స్ వస్తున్నాయి. అందులో నా ఫేవరెట్ నిస్సమ్మలో బృందావనమది అందరిది పాట స్టార్ట్ అయింది. నేను కూడా ఆ పాటతో పాటు హమ్ చేయడం మొదలుపెట్టాను. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. యు హ్యావ్ అ నైస్ వాయిస్ అంది వైష్ణవి.
సర్ప్రైజింగ్గా చూశాను తన వైపు. నిజంగా చాలా బాగా పాడావు కార్తిక్ అంది తను. చిన్నగా నవ్వుకున్నాం ఇద్దరం. రెట్రో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంటే కారు ముందుకెళ్తుంది. అప్పటికే టైం 12 కావస్తుంది. నా ఫోన్ రింగ్ అయింది సడన్గా. అమ్మ కాల్. లిఫ్ట్ చేశాను. అమ్మా, ఇంకొక 1 hour పడుతుంది, నువ్వు పడుకో అని ఫోన్ కట్ చేసి పక్కన పెడుతుంటే ఒక నోటిఫికేషన్ కనపడింది. టైం చూశాను, 11:56. ట్యాంక్ బండ్ దగ్గరలో ఉన్నాం మేము. ఇక ఒక 2 minutesలో ట్యాంక్ బండ్ దగ్గరికి రీచ్ అయిపోయాం. నైట్ లైట్స్తో హుస్సేన్ సాగర్ మెరిసిపోతుంది. కాస్త ముందుకెళ్ళి కారు ఆపాను. ఏమైంది కార్తిక్ అంది వైష్ణవి. ఏం లేదు, 1 minute కారు దిగుతావా అన్నాను నేను. అర్థం కానట్టు ఫేస్ పెట్టింది తను. ఈలోగా నేను కారు దిగేశాను. తను కూడా డోర్ ఓపెన్ చేసి కారు దిగింది. అలా హుస్సేన్ సాగర్ వైపు చూస్తున్నాం ఇద్దరం పక్క పక్క నిలబడి. గౌతమ్ బుద్ధుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. వాచ్ చూశాను, సరిగ్గా 12 అయింది. వైష్ణవి పిలిచాను. అంటూ నా వైపు తిరిగింది. హ్యాపీ బర్త్డే అన్నాను నేను. కానీ నెక్స్ట్ సెకండ్ తన రియాక్షన్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మీరు రేపటి దాకా ఆగాల్సిందే. మీరు వింటున్న కథ నన్ను దోచుకుందు అంటే. ఈ కథని రాసింది మరియు చెప్తోంది నేను, మీ చల్లా సాయి కిరణ్. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పే పని లేదు అనుకుంటా, మీరు ఆల్రెడీ చేస్తారో నాకు తెలుసు. అండ్ అందరి ఫోన్లో యూట్యూబ్ ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ నేటి మన ప్రసారం ఇంతటితో సమాప్తం.